హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. తప్పు అని తెలిసినప్పుడు చేయకూడదు. ఇది చెప్పటానికి ఎంత సింపులో పాటించటానికి కూడా అంతే సింపుల్. కానీ దాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దెబ్బకి జ్ఞానబల్ వెలిగిపోద్ది. శ్రీరామాయణంలో మనకి ఎంతోమంది వ్యక్తులు తారసపడతారు. అందులో ఇద్దరి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకరు మారీచుడు, ఇంకొకరు విభీషణుడు. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు బంగారు లేడిగా వెళ్ళి సీతాదేవికి కనపడు, నాకా లేడి కావాలి అని సీత రాముణ్ణి అడిగినప్పుడు, నువ్వు అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపో, నీ వెనక రామలక్ష్మణులు వస్తారు, నేను సీతను కిడ్నాప్ చేస్తా అని చెప్తాడు. అప్పుడు మారీచుడు చెప్తాడు, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నేను శ్రీరాముడి బలాన్ని చూశాను, జనస్థానంలో ఆయన చేసిన విన్యాసం నాకు తెలుసు, సీతమ్మకి హాని చేస్తున్నావు అని కనిపెడితే ఇంక మన పని అయిపోయినట్టే. యాజ్ యూజువల్ రావణాసురుడు వినడు. ఏదో ఆబ్లిగేషన్ వల్ల మారీచుడు ఆ పని చేయాల్సి వస్తుంది. తప్పు అని తెలిసినా చేస్తాడు కాబట్టి శ్రీరాముడి చేతిలో చనిపోతాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ విభీషణుడు, సీతమ్మని శ్రీరాముడికి అప్పగించేద్దాం, మనకసలు యుద్ధం అవసరమే ఉండదు, నువ్వు హాయిగా లంకని రూల్ చేసుకోవచ్చు అని రావణాసురుడికి చెప్తాడు. రావణుడు వినడు. చాలాసార్లు విభీషణుడు చెప్పి చూస్తాడు, అయినా నో రెస్పాన్స్. ఇంకా చేసేదేమీ లేక రావణుడి సైడ్ యుద్ధం చేయడం తప్పు అని తెలుసుకుని అక్కడి నుంచి శ్రీరాముడి సైడ్కి షిఫ్ట్ అయిపోతారు. వారు సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు. పాయింట్ ఏంటంటే, తప్పు అని తెలిసినప్పుడు చేయకూడదు. సింపుల్ స్ట్రైట్ స్టేట్మెంట్. ఫాలో అయిపోదాము మరి. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.